బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 రిజల్ట్స్ పై సిబిఐ జ్యుడిషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందంటూ గతంలో ఆయన కామెంట్ చేశారు. దానిపై కమిషన్ సీరియస్ గా స్పందించింది. నోటీసులు సైతం జారీ చేసింది. అయినా రాకేష్ రెడ్డి తగ్గలేదు. మరింత ఘాటు విమర్శలు చేశారు. మొన్న విడుదలైనటువంటి గ్రూప్ 1 ఫలితాలపైన ఎనుగుల రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ నేత సీనియర్ నేత తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. అలాగే ఈ యొక్క గ్రూప్ 1 ఫలితాల్లో కొన్ని అవకతవకలు జరిగాయంటూ కూడా ఆయన మాట్లాడారు. సో దీనికి సంబంధించి ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఆయనకు నోటీసులు అయితే జారీ చేసింది. ప్రస్తుతం మనతో పాటు ఎనుగుల రాకేష్ రెడ్డి ఉన్నారు. అసలు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనేటువంటి దాని గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే రాకేష్ రెడ్డి గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ గ్రూప్ 1 ఫలితాల మీద మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు? అంటే టీజీపీఎస్సీ ఈజ్ ఎ వెరీ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. దాంట్లో గ్రూప్ 1 అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక పరీక్ష. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ పరీక్షా ఫలితాలు వెల్లడైన దగ్గర నుండి నేటి వరకు ఈ అశోక్ నగర్లో ఉన్నటువంటి యాస్పిరెంట్కి సంబంధించినటువంటి గ్రూప్స్లో స్టూడెంట్స్ గ్రూప్స్లో విపరీతమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. ఆ చర్చ ఏంటంటే సుమారుగా 100కు 40 మంది 40% స్టూడెంట్స్ యాస్పిరెంట్స్ తెలుగు మీడియం వాళ్ళు 563 పోస్టులకు గాను పరీక్ష నిర్వహిస్తే టాప్ 500లో ఒక్కరు కూడా తెలుగు మీడియం అభ్యర్థి లేరు. తెలుగు కోసం, తెలుగు యాస కోసం, తెలంగాణ యాస కోసం పోరు నడిపినటువంటి గడ్డ ఇది. అలాంటి ఈ నేల మీద పరీక్ష నిర్వహిస్తే 40% మంది రాస్తే కనీసం ఒక్కరు కూడా ఎలిజిబుల్ కాకపోవడం ఏంది? చాలా విచిత్రంగా ఉంది. 46 సెంటర్లలో పరీక్షలు రాసిందండి. దాంట్లో కొన్ని సెంటర్లలోనేమో అత్యధిక మంది టాపర్లు ఉంటారు, కొన్ని సెంటర్లు ఒక్కరు కూడా ఉండరు. ఇప్పుడు వీళ్ళంతా కూడా ప్రిలిమ్స్ రాసి మెయిన్స్కు క్వాలిఫై అయినటువంటి వాళ్ళు, అంటే ఎంతో కొంత సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళు మీరు ర్యాండమ్గా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఏంటంటే ఆల్ సెంటర్స్లో యావరేజ్గా అంతేమంది మెయిన్స్కి అంటే వాళ్ళు జాబ్కి ఎలిజిబుల్ కావాలి. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని సెంటర్లు అంటే 18-19 సెంటర్స్లో 74 మంది, కొన్ని సెంటర్లలో కనీసం ఒక్కరు కూడా లేరు. ఏంది దుర్మార్గం? అట్లా పక్క రూల్ నెంబర్లు ఉన్నటువంటి వాళ్ళకు సేమ్ మార్కులు వస్తాయి. ఉర్దూలో 9 మంది రాస్తే 7 వాళ్ళకు పోస్టులు వస్తున్నాయి. యూపీఎస్సీకి ఇంటర్వ్యూ దాకా పోయినటువంటి వాళ్ళకు ఇక్కడ 420, 430 మార్కులు వస్తాయి. టాపర్కి ఏమో 550 వస్తాయి. సో ఇలా అనేక అవకతవకల మీద అశోక్ నగర్లో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాని మీద నేను మాట్లాడాల్సి వచ్చేది. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది చాలా పారదర్శకంగా ఈ యొక్క మొత్తం ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలన్నీ కూడా చాలా పారదర్శకంగా నిర్వర్తిస్తుంది. సో దాంట్లో మీరు తప్పులు జరిగినాయి అని చెప్పేసి బహిరంగంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు చెప్పాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంది? అట్లా అరే మేము ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షం వహించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. స్వయంగా యాస్పిరెంట్స్ తెలంగాణ భవన్కి వచ్చి గ్రూప్ 1లో ఈ రకమైనటువంటి అవకతవకలు జరిగినాయి, అంత గందరగోళం ఉంది, గోల్మాల్ జరిగిందని చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళ పక్షాన్ని తప్పకుండా మేము మాట్లాడతాం కదా. మాట్లాడితే మీరు మాకు నోటీస్ ఇస్తారా? మా ఇజ్జత్ అంతా పోయింది కాబట్టి ఇజ్జత్ దావా కేసు ఇస్తామని నాకు నోటీస్ ఇస్తారు. మీకు ఇజ్జత్ అంతా పోయేటువంటి పరిస్థితి ఎందుకు నిర్మాణం అయిందని నేను అడుగుతున్నా. ప్రిలిమ్స్కి మెయిన్స్కి సపరేట్ ఆల్ టికెట్లు ఎట్లా ఇచ్చిండ్రు మీరు? మెన్కి ఉమెన్కి సపరేట్ ఆల్ టికెట్ ఎట్టిచ్చిండ్రు? యూపీఎస్సీ స్టాండర్డ్స్లో మేము టీఎస్పీఎస్సీ నడుపుతామన్నారు కదా, మరి ఎందుకు ఇట్లా జరిగింది? యూపీఎస్సీలో మెయిన్స్కు ప్రిలిమ్స్కి సపరేట్ ఆల్ టికెట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు అట్లా ఇవ్వలేదు? ఇక్కడ మీరు జెండర్ వైజు లేదా ఏజ్ వైజు లేకపోతే ఇంకో రకంగా మీరు సపరేట్ సెంటర్లలో ఎట్లా రాపిస్తారు పరీక్షల్ని? సో కాబట్టి తప్పకుండా వాళ్ళ పక్షాన మేము కొట్లాడాలనేటువంటి ఉద్దేశంతోనే నేను మాట్లాడితే ఏదో బ్లాక్మెయిల్ చేసే విధంగా, బెదిరించే విధంగా, నువ్వు 7 రోజుల్లో నాకు రిప్లై ఇవ్వాలి, నువ్వు ఎక్కడేం మాట్లాడొద్దు, నువ్వు ఎక్కడేం పోస్ట్ పెట్టద్దు, నువ్వు మాట్లాడితే నీ మీద క్రిమినల్ కేసు పెడతాం, నువ్వు మాట్లాడితే సివిల్ కేసు పెడతాం అంటే ఇజ్జత్ నీ ఒక్కనికి ఉంటుంది, మాకు ఉండదా? మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి క్రియాశీలక రాజకీయ నాయకుడు, నేను కార్యకర్తను. నేను అలాంటప్పుడు నువ్వు మాట్లాడొద్దు అని చెప్పేటువంటి హక్కు నీకెవరు ఇచ్చిండు అంటున్నా నేను. అసలు టీజీపీఎస్సీలా వ్యవహరిస్తే బాగుంటుంది, కానీ టీపీసీసీలా వ్యవహరిస్తేనే ప్రాబ్లం. మీరు టీపీసీసీలాగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? అచ్చా మేము మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే లెట్ కాంగ్రెస్ పార్టీ కమ్ అండ్ కౌంటర్ అస్.
బట్ హూ ఆర్ యూ? మాకు అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పి మేము యాస్పిరెంట్స్ పక్షాన మేము మాట్లాడితే అనుమానాలు నివృత్తి చేయాలి. నాకు 4 పేజీల లేఖ ఇస్తారా, నోటీసు? థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే భావస్వేచ్ఛ ప్రకటన ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆ భావస్వేచ్ఛతోనే నేను ఈ యొక్క గ్రూప్ 1 ఫలితాల మీద కూడా మాట్లాడినా కానీ దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీరు సిబిఐ ఎంక్వైరీ వేసినా ఓకే, లేదా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసినా ఓకే అంటూ కూడా యనుగుల రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ నేత మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ పవన్తో విజయ్.